చాక్ పీస్ పట్టుకుంటే చాలు రిటైర్మెంట్ వరకు మన ఉద్యోగం సేఫ్ అని అనుకుంటున్నారా? ఆ రోజులు పోయాయి. మీరు క్లాస్లో లెసన్ చెప్తుంటే మీ స్టూడెంట్ బెంచ్ కింద ఫోన్లో ఏఐ ద్వారా అదే టాపిక్ని పర్ఫెక్ట్గా నేర్చేసుకుంటున్నాడు. రేపు అతనికి మీ అవసరం ఎంతుంటుంది? ఎడ్యుకేషన్ సిస్టంలో ఇప్పుడు టీచర్స్ కంటే స్టూడెంట్స్ టెక్నాలజీలో 10 అడుగులు ముందున్నారు. ఏఐ వల్ల మీ టీచింగ్ కెరీర్ ముగిసిపోతుందా? ట్యూషన్ టీచర్స్ పరిస్థితి ఏంటి? వచ్చే 5 ఏళ్లలో మార్కెట్లో ఎవరు నిలబడతారు, ఎవరు వెనుకబడిపోతారు, ఇదే డిసైడ్ చేస్తుంది. వెల్కమ్ టు కెరీర్ ట్రాన్సిషన్ విత్ ఏఐ సిరీస్ ఎపిసోడ్ 7. నేను ప్రతిభ. క్లాస్ రూమ్ లో టీచర్ చెప్పిందే ఫైనల్. నోట్స్ ప్రిపేర్ చేయటం, 100 ఎగ్జామ్ పేపర్స్ కరెక్ట్ చేయటం టీచర్స్ కి పెద్ద టాస్క్. సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది, బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలు. వాళ్ళకి ఇండస్ట్రీలో డిమాండ్ ఉండేది. జనరేటివ్ ఏఐ రాకతో ఎడ్యుకేషన్ సిస్టమ్ పూర్తిగా మారిపోయింది. స్టూడెంట్ కి ఒక టఫ్ ప్రాబ్లం అర్థం కాకపోతే ఏఐ సింపుల్ లాంగ్వేజ్ లో స్టెప్ బై స్టెప్ ఆన్సర్ ఇస్తుంది. ఎన్నిసార్లు అడిగినా అస్సలు విసుగు లేకుండా చెప్తుంది. టీచర్ గంటల పాటు చేసే లెసన్ ప్లానింగ్, ఎగ్జామ్ గ్రేడింగ్ ఇవన్నీ ఏఐ క్షణాల్లో కంప్లీట్ చేస్తుంది. ప్రాబ్లం ఏఐ ఆన్సర్స్ ఇవ్వటంలో లేదు, అది మీ రోల్ని పూర్తిగా మార్చేయటంలోనే ఉంది. ఇక ఆన్లైన్ కోచింగ్ ప్లాట్ఫామ్స్ 100 మంది ట్యూటర్స్ ని తీసుకునే బదులు ఏఐ ట్యూటర్స్ ని డెవలప్ చేస్తున్నాయి. స్టూడెంట్ కి ఆన్సర్ ముందే తెలిసిపోయినప్పుడు మీ వాల్యూ ఏంటక్కడ? రేపు స్టూడెంట్ ఏఐ దగ్గరే నేర్చుకుంటే కోచింగ్ సెంటర్ కి ఫీజు ఎందుకు కడతారని మేనేజ్మెంట్స్ ఆలోచిస్తున్నాయి. ఇప్పుడు టీచింగ్ ప్రొఫెషన్ కి సంబంధించి 5 పవర్ మూవ్స్ ఏంటో చూద్దాం. మొదటిది, లెక్చరర్ నుంచి మెంటర్ గా మారండి. గూగుల్ ఇన్ఫర్మేషన్, ఏఐ ఆన్సర్స్ ఇస్తాయి. సరైన డైరెక్షన్ ఇచ్చేది మెంటర్ మాత్రమే. మోటివేషన్, కెరీర్ గైడెన్స్ మీరు మాత్రమే చేయగలరు. రెండవది, ఏఐని అసిస్టెంట్ గా వాడుకోండి. ఏఐని కాంపిటీటర్లా కాకుండా అసిస్టెంట్లా వాడితే మీ వర్క్ స్పీడ్ పెరుగుతుంది. లెసన్ ప్లాన్స్, వర్క్ షీట్స్ ఏఐతో ఫాస్ట్ గా చేసి మీ టైంని స్టూడెంట్స్ మీద ఇన్వెస్ట్ చేయండి. మూడవది, ప్రాక్టికల్ లెర్నింగ్ పై ఫోకస్ చేయండి. బుక్ లో ఉన్నది బోర్డు మీద రాయటం టీచింగ్ కాదు. ఫిజిక్స్ ఫార్ములా ఎక్కడ అప్లై అవుతుందో ప్రాక్టికల్ గా చూపించండి. రియల్ వరల్డ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ నేర్పించండి. నాలుగవది, స్టూడెంట్స్ తో ఎమోషనల్ కనెక్షన్. ఏఐ స్టూడెంట్ మార్క్స్ ని చూస్తుంది, వాళ్ళ మైండ్ సెట్ ని కాదు కదా. క్లాస్ లో ఎవరు స్ట్రగుల్ అవుతున్నారు, ఎవరికి సపోర్ట్ కావాలి, అది మీకే తెలుస్తుంది. అదే మీ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. ఇక ఐదవది, ఏఐ ఎడ్యుకేటర్ గా మారండి. బెస్ట్ టీచర్స్ ఏఐని బ్యాన్ చేయరు, దాన్ని స్మార్ట్ గా వాడటం నేర్పిస్తారు. స్టూడెంట్స్ కి ఏఐని కరెక్ట్ గా ఎలా వాడాలో చక్కగా గైడ్ చేయండి. ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ ఎప్పటికుంటుంది, ఇంకా గ్రో కూడా అవుతుంది. క్యారెక్టర్ బిల్డింగ్, డిసిప్లిన్, వాల్యూస్ మనుషులు మాత్రమే ఇవ్వగలరు. మెంటార్స్, కెరీర్ కోచెస్, ఏఐ స్మార్ట్ టీచర్స్ దే ఫ్యూచర్. జస్ట్ బుక్స్ చదివి చెప్పేవాళ్ళు మార్కెట్లో ఎప్పటికైనా నిలబడలేరు. ఒకప్పుడు టీచర్ అంటే సిలబస్ ని కంప్లీట్ చేసే ఒక ఎంప్లాయీ. సబ్జెక్ట్ టీచింగ్ మొత్తం ఏఐ తీసుకున్నాక మీకు ఉద్యోగం పోలేదు, మీ రోల్ ప్రమోట్ అయింది. మీరు కేవలం బోర్డు మీద రాసే కామన్ టీచర్ కాదు, నేరుగా స్టూడెంట్ కెరీర్ ని షేప్ చేసే లైఫ్ కోచ్. ఇన్ఫర్మేషన్ ఇచ్చేది టెక్నాలజీ, ఆ ఇన్ఫర్మేషన్ తో లైఫ్ ని బిల్డ్ చేసేవాడే అసలైన గురువు. మరి కామెంట్స్ లో చెప్పండి, మీరు ఏ సబ్జెక్ట్ ని డీల్ చేస్తున్నారు, ఏఐ వల్ల మీ క్లాస్ రూమ్ లో ఎలాంటి చేంజెస్ వచ్చాయి అని. అలాగే కంటెంట్ నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ వాళ్ళతో షేర్ చేయండి. అండ్ మన సిరీస్ లో నెక్స్ట్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు 99 టీవీ కెరీర్ అండ్ జాబ్స్ ఛానల్.